హాయ్ హలో ఇట్స్ మీ కవిత ధీరావత్. హ్యాపీ రక్షాబంధన్ అందరికీ. ఈ రోజు అయితే నేను కస్టమైజ్ చేపించిన రాఖీతో అయితే వచ్చేసానండి. యాక్చువల్లీ ఇది రుద్రాక్షతో పాటు నేమ్స్ ఉన్నాయన్నమాట. సో నాకు నచ్చింది, నేనైతే ఇలా తీసుకున్నాను. నేనైతే ఇప్పుడు మా అన్నయ్యలకి కట్టడానికి బయలుదేరుతున్నాను. ముందుగా మా ఇంట్లో అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మా ఆడబడుచు వాళ్ళ బ్రదర్కి కట్టడానికి వచ్చేసింది అనమాట. మా ఆడబడుచు వాళ్ళు హాస్టల్లో ఉంటారు. ఈ బుడ్డపిల్ల ఉంది చూసారా, ఈమెకి ఇది ఫస్ట్ ఫెస్టివల్. అందుకే వింతగా చూస్తుంది, ఏం చేస్తున్నారు వీళ్ళందరూ అని వింతగా చూస్తుంది. ఆమె హాస్టల్ సిటిజన్ అనమాట. మా సెలబ్రేషన్స్ లో మేముంటే ఈ బుడ్డపిల్ల అయితే ఏది కూలింగ్ గా అనిపిస్తే అది పట్టుకొని నోట్లో పెట్టుకుంటది. ఫస్ట్ హాస్టల్లో పుట్టింది కదా, ఇలాగే ఉంటారేమో మరి. మా ఇంట్లోకి సెలబ్రేషన్ అయిపోయింది. ఇంకా మా బ్రదర్స్ దగ్గరికి అయితే బయలుదేరిపోయాను. హే రాఖీని అయితే ఇలా అరేంజ్ చేశాను అనమాట మా బ్రదర్స్ కి కట్టడానికి. మా అన్నయ్యలకి అయితే బొట్టు పెట్టేస్తున్నాను, ఇద్దరికి కూర్చోబెట్టేస్తాను ఇంకా రాఖీలు కట్టేయాలని. కెమెరా పెట్టానండి, చూడండి ఎలా బిగిసిపోయి చూస్తున్నారో. అయినా పర్లేదు, నేనైతే కెమెరా తీయట్లేను, మీకైతే చూపించాలి కాబట్టి. యాక్చువల్లీ ఈ రోజు బ్రదర్స్ కి ముక్కు పిండి వసూలు చేసే డే అండి. నేనైతే ఈ ఛాన్స్ ని అస్సలు మిస్ అవ్వను. నా రాఖీ అయితే మీకు చూపిస్తున్నాను అనమాట. పాపం ఎలా కూర్చున్నారో చూడండి. రాఖీ అయిపోయిన తర్వాత ఏమి ఇవ్వాలా ఏంటా అన్నట్టు ఆలోచిస్తున్నట్టు అనిపిస్తుంది కదా. అయినా పర్లేదు, మనం ఏం బాధపడాల్సిన అవసరం లేదు. ఈ రోజు అయితే వసూలు చేయాల్సిందే. సిస్టర్ కి బ్రదర్ ఉంటే ఆ ధైర్యమే వేరు కదా. యాక్చువల్లీ మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ముందుగా వచ్చి నుంచున్నది వాళ్ళేనండి. ప్రతి సిస్టర్స్ బ్రదర్స్ నుంచి కోరుకునేది ఆ కేరింగే కదండి. ఆ కేరింగ్ జీవితాంతం ఉండాలని ప్రతి ఆడపిల్ల కోరుకుంటుంది. మేమైతే మా బ్రదర్స్ తో పాటు వదినలకు కూడా కూర్చోబెట్టి రాఖీ కడతామన్నమాట. ఇక్కడైతే మా పెద్ద వదినకి రాఖీ కట్టేస్తున్నాను. మా చిన్న వదిన అయితే వాళ్ళ బ్రదర్స్ కి రాఖీ కట్టడానికి వెళ్ళిందన్నమాట. రాఖీ కట్టేసినాక నోరైతే తీపి చేయాలి కదండి. స్వీట్స్ అయితే తినిపిస్తున్నాను. మా అన్నయ్య అయితే వద్దమ్మా స్వీట్ అంటున్నాడు. అన్నయ్య తినకపోతే వదిన ఎలా తింటది, చాలు చాలు అంటుంది అనమాట. సరే కొంచెం తినంటే తినేసింది. మా చిన్నన్నయ్యకైతే తినిపిస్తున్నాను. మా చిన్నన్నైతే ఏమనలేదు పాపం. నాకైతే బలవంతంగా పెట్టేస్తున్నారు. నేనైతే స్వీట్ హ్యాపీగా తినేస్తున్నాను. ఇప్పుడైతే మా వదిన నాకు రాఖీ కట్టేస్తుంది. ఈసారి మా వదిన వాళ్ళ బ్రదర్స్ కి రాఖీ కట్టడానికి వెళ్ళలేదు. సో కొంచెం డల్లుగా ఉంది. రాఖీ కట్టడం అయిపోయింది కాబట్టి హారతి అయితే ఇచ్చేస్తున్నాను. హే నా బ్లెస్సింగ్స్ అయితే తీసేసుకుంటున్నారు. నేనైతే అందరు హ్యాపీగా ఉండాలని బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేసానండి. నా బ్లెస్సింగ్స్ అయిపోయినాయి కాబట్టి మేమందరం కలిసి మమ్మీ బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటున్నాం. మేమైతే రాఖీలు కట్టేసుకున్నాం కాబట్టి మా అన్నయ్య అయితే మా మమ్మీకి రాఖీ కట్టేస్తున్నాడు. అందరం కలిసి మేము స్వీట్స్ అయితే దిగేస్తున్నాము. హ్యాపీ రక్షాబంధన్. హే మా రాఖీస్ అయితే చూసేయండి. హ్యాపీ రక్షాబంధన్. మా ఇంట్లో అయితే రాఖీ కట్టడం అయిపోయిన తర్వాత నేను పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను. ఈ అన్నయ్య కూడా ప్రతిసారి కడతాను అనమాట. మా పిన్ని బ్లెస్సింగ్స్ కూడా తీసేసుకుంటున్నాము. నేనైతే మా బ్రదర్స్ కి రాఖీ కట్టడం పూర్తయింది. ఇప్పుడు మా కజిన్ సిస్టర్ వాళ్ళ బ్రదర్స్ కి రాఖీ కట్టడం స్టార్ట్ చేశారు. ఇదండి మా రాఖీ సెలబ్రేషన్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. 1 సెకండ్ హ్యాపీ రక్షాబంధన్ టు ఆల్. బై బాయ్.